నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కొలత అనేది వేస్తున్నారు అంటే ఆ కొలతతో సమంగా పరుగులు పెడుతున్నది తీర్పు. దేవుడు తీర్పు తీర్చడం లేదా ఆయన న్యాయ విధులు, చెప్పండి న్యాయ విధులు అని. న్యాయ విధులు ఆజ్ఞలు వేరు, కట్టడలు వేరు, న్యాయ విధులు వేరు. న్యాయ విధులు అంటే జడ్జ్మెంట్స్. ఇప్పుడు ఆయన న్యాయ విధులు ఎలా ఉంటాయి, ఆయన ఏమేమి ఇచ్చారు, అవన్నీ కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటకు ఈ జీవితంలోనే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక జీవితం అయితే మనకి లేదు కదా. ఇదంతా ఇలా ఉండేది కదా. ఆయన ఇది అలవాటు చేయడానికి, ప్రజల్లోనికి ఆయన ఉద్దేశ్యములు తీసుకొని రావడానికి, నేను మీ మధ్యన నివసిస్తాను అని ఆయన చెప్పి అలాగనే నివసించిన అనుభవాలు మనం చూస్తున్నాం కదా. ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు అసలు దాసుల గృహమైన ఐగుప్తుకు ఎందుకు పంపించారు? పరదేశిగానే ఉన్న ఆ కనానులో నుండి పంపించి మరలా అక్కడ చెప్తున్నమాట, తమది కాని దేశం నాకు పంపిస్తానని చెప్పి మరలా వాళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తానని వాగ్దానం ఇచ్చి మరి దేవుడు వారిని నడిపించారే. మరి మరలా రప్పిస్తున్న ప్రయాణం స్టార్ట్ అవ్వగానే ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులను నేర్పించడమే. తిరుగు ప్రయాణం ఆజ్ఞల మార్గమే, తిరుగు ప్రయాణం కట్టడల మార్గమే, తిరుగు ప్రయాణం న్యాయ విధుల మార్గమే. అంటే అవి పాటిస్తూ, అవి నేర్చుకుంటూ, వాటిలో నిలబడి ఉండి ప్రయాణం కొనసాగించే ఒక ప్రయాణం అది. ఏది? తిరుగు ప్రయాణం, దాసత్వంలో నుండి బయటికి వచ్చే ప్రయాణం. మనం ఒక మాట చదువుకున్నాం, అంధకార సంబంధమైన అధికారము అని. అంధకార సంబంధమైన అధికారంలో నుండి బయటికి రావడం, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధమైన ఆయన అధికారంలోనికి, లేదా యేసు ప్రభు అధికారిగా ఉండే అధికారంలోనికి, ఆయన రాజ్యంలోనికి రావడం అనేది ఆయన చిత్తం. ఆయన ఎక్కడి నుంచి పిలుచుకుంటున్నారు? అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించి పిలుచుకుంటున్నారు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్నారు. ఇది ఆయన చిత్తం. సో అది మనకి అర్థం అవ్వాలి అంటే మన పితరులైన ఇశ్రాయేలీయులతో ప్రభు మాట్లాడిన మనకు అర్థం అవ్వాలి. అందుకే కదండి అవన్నీ రాయించి ఇచ్చారు. సో మనం అవేవి కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు నేర్చుకునే అనుభవాలు ఉండే పరిస్థితులు కల్పిస్తున్నారు. కనుకనే ఆ మాటలు మన చెవులోకి వెళ్తున్నాయి.
కనుకనే ఆ వాక్యం మన చేతిలోనికి దేవుడు ఇచ్చారు. మనం బైబిల్ని ఎక్కువ తిరగేస్తున్నామా, మొబైల్ని ఎక్కువ తిరగేస్తున్నామా టెస్ట్ చేసుకుందాం. జాగ్రత్త పడదాం. దేవుడిచ్చిన అవకాశం నిర్లక్ష్యం చేసుకోవద్దు. చెప్పండి, దేవుడిచ్చిన అవకాశం నిర్లక్ష్యం చేసుకోవద్దు అని. దేవుడిచ్చిన అవకాశం నిర్లక్ష్యం చేసుకోవద్దు. సో ఆయన కొలతలు మనకి నేర్పించాలని. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నప్పుడు మన కొలతలు వేరు. కొన్ని మనం చూడడానికి ప్రారంభించాం. సో ఒక్కొక్కటిగా మనం ఇక్కడ నేర్చుకుంటున్న సమయంలోనే మన క్యారెక్టర్ లో మార్పును తీసుకుని వద్దాం. నేనేమంటున్నాను తెలుసా, మనల్ని స్థిరపరచడానికి కావలసిన అన్ని పరిస్థితులను ఆయన ఆల్రెడీ చక్కదిద్దారు. ఆమేన్. అండ్ మనల్ని చక్కపరచడానికి కావలసిన అన్నిటిని ఆయన సమకూర్చి పెట్టారు. చూడండి, రాణి అయిన ఎస్తేర్ ఎంపిక అయితే సరిపోదు. అలా ఎంపిక అవ్వాలి అంటే ముందు ఒక ప్రిపరేషన్ ఉంది కదా. మంచి సౌందర్యవతులైన కన్యకలు తీసుకుని వచ్చారండి, కానీ అందరికి కూడా ఒక ప్రాసెస్ లో తీసుకుని వెళ్ళారు. శుద్ధీకరణ, సుగంధ ద్రవ్యాలతో వారిని అసలు వాళ్ళు అడుగు పెడితేనే సువాసన వెదజల్లే విధంగా అని సిద్ధపరచడానికి కొంత టైం పట్టింది. అలా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి వెళ్తున్న ఆ ప్రయాణంలో దేవుడు కావలసిన సమస్తాన్ని సమకూర్చారు. నాన్న, ఇది నాకు వద్దు, ఇది నాకు కావాలి, ఇది చేస్తా, ఇది చెయ్యను అన్నానికి ఆప్షన్ ఇవ్వాలా ప్రభు. అవి చెయ్యాలి అంటే విధిగా చేయవలసిందే. దేవుడు అలా స్థిరపరచడానికి ఆయన తరపున ఏమేం చేయాలో అన్ని చేశారు. వాటిలో భాగమే యోసేపుని గురించి మనం వింటూ ఉన్నాము. తన ద్వారా రావాల్సిన సమృద్ధిని దేవుడు కలుగు చేయడానికి, నేనంటాను, ఎలాగైతే యేసు ప్రభు వారు శిలువ మరణం పొంది తిరిగి ఆరోహణమై అయ్యే ముందు కూడా వారికి కొన్ని మాటలు చెప్పి అయిన తర్వాత కూడా వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరిచెను. యోసేపు గాని, దానియేలు గాని, నెహెమ్యా గాని, ఇలా మనం ఎవరిని తీసుకున్నా వారి జీవితం ద్వారా కూడా అనేక కార్యాలు ఆయన చేస్తూ వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నారు. ఆమె నేను చెప్దాం. అసలు గొర్రెల కాపరి అయిన వాడు ఐగుప్తీలకు హేయులట. అంటే మన ప్రధాన కాపరి, గొర్రెల కాపరి ఎవరండి? యేసు ప్రభువే. అప్పుడు ఐగుప్తుకు ప్రధానంగా హేయులు ఎవరు? యేసయ్యనే. మరి అవునన్నా కాదన్నా ఆ ప్రజలకు నేనే తీర్పు తీరుస్తానని చెప్పారండి. తీర్పు తీర్చే ఆయన అంటే కూడా వారికి లెక్క లేదు.
ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఎవరికి దాసులవుతారో అంటే అక్కడ యజమానులుగా ఉన్న వారికి ఆ జనమునకు ప్రభు ఏం చేస్తానని చెప్తున్నారు? చెప్పాలి. తీర్పు తీరుస్తానంటున్నారు. చెప్పండి అమ్మా. తీర్పు తీరుస్తానంటున్నారు. తీర్పు తీరుస్తానన్నారంటే పక్కనే ప్యారలల్ గా ఉండవలసిన మాట ఏంటి? కొలత. అర్థమైందా? సో ఏమంటున్నారు? దాసులుగా వీళ్ళని పంపిస్తా. పాయింట్ అర్థం చేసుకుందాం. దాసులుగా వారిని పంపిస్తా, కానీ వీళ్ళని దాసులుగా చేసుకున్న తర్వాత వారు అంటే ఎవరు? ఐగుప్తు దేశంలో ఉన్నవారు, ఐగుప్తు దేశస్థులు ఏ కొలతతో కొలుస్తారో వారికి అదే కొలతతో నేను ఇచ్చుకుంటా. మరి వీరు ఆస్తితో బయటకు వస్తారు. ఓ మాట చెప్పనా, దాసులైన వారు ఆస్తితో బయటకు వస్తారా? యజమానులైన వాళ్ళకి ఆస్తి ఉంటదా? యజమానులైన వాళ్ళకే ఆస్తి ఉంటుంది. ఇప్పుడు యజమానుల ఆస్తి ఏమో తీర్పు, దాసుల ఆస్తి ఏమో వారికి ఉన్న ఆస్తి. యజమానులుగా ఉన్నవారి లేదా హింసించిన వారి ఆస్తి దాసుల ఆస్తిగా మారిపోతుంది. మీరు ప్రత్యేకించి కొల్ల సొమ్ముగా దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడే దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేస్తారు. అదే ప్లాన్. 400 సంవత్సరాల క్రితం అదే ప్లాన్ చెప్పారు, అదే చేస్తూ చూపిస్తున్నారు. ప్రభు ఒక మాట వాగ్దాన రూపంగా ఇస్తే అది నెరవేర్చడానికి అన్ని పరిస్థితులు ఇక ఆయన సమకూరుస్తారు. అప్పటి వరకు మార్గం తప్పి తిరుగుతున్న పరిస్థితుల్లాగా అవి ఇవి అన్ని కనిపిస్తున్నాయేమో. లేదు, ఒక్కసారి ఆయన చిత్తం, ఆయన మాట పలికారు అంటే ఇక అన్ని కూడా ఆ మాట వైపు చూస్తూ కదులుతూ ఉంటాయి పరిస్థితులు. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఇంకా ఎటు చూడాలో అర్థం కాలేదు ఇంతవరకు. కానీ ఎప్పుడైతే నీకు ఆయన చిత్తం బయలుపరచబడిందో నీకంటే ముందు నీ పరిస్థితులు ఆయన వైపు చూస్తాయి. ఆమేనని చెప్పరే. కొంతమంది చూడండి, ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కదా, పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఎవరైనా వచ్చారనుకోండి, మనుషులు ఫస్ట్ చూస్తారా? ఇవి ముందు చూసి మరుగుతాయా? అర్థమైంది? అలా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాగ్దానాలని ముందు పసిగడతాయి. అవి ముందు వాటి వైపు చూస్తూ ఉంటాయి. చూడటమే కాదు, వాటి వైపు పరుగులు పెడతాయి. ఆమె నేను చెప్పండి. అలా ప్రభు చిత్తం వైపు మనమందరం మళ్ళుకోవాలి. అంతగా మనం తిరగాలి. ఇప్పుడు అనుభవిస్తున్న దాస్యత్వం మేలుకే. అందుకే చూసారా, వారు ఎవరికి దాసులవుదురో ఆ దేశమునకు తీర్పు. అలా తీర్పు తీర్చాలి అంటే ఈ దాసుల్ని అక్కడ ఉంచి అవతల వాళ్ళు ఏమి కొలత కొల్చారు అని పరిశీలిస్తూ ఉంటారు. ఆమేన్. ఇది ఎటువంటిదో చెప్పనా?
మనం కొలిచిన కొలతతోనే ఆయన కొలుస్తారట. అది అందరికీ యూనివర్సల్ లా. అది అందరికీ అలాగనే జరుగుతుంది. అందుకే ఐగుప్తీయులకి ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు ప్రభు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావు చూద్దామని. అసలు అక్కడ ఉన్న ఫరో చాలా మేధావి. చెప్పండి, ఫరో ఎవరు? ఎటువంటి వాడు? చాలా మేధావి. ఎంత మేధావి తెలుసా? ఈ విషయం ఈరోజు మనం తెలుసుకోవాలి. దాసుల గృహమైన ఐగుప్తు ఎంత మేధావి అనే విషయం ఈరోజు మనకి అర్థం అవ్వాలి. అది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం చూసారా, కొన్ని గ్రంథాల్లో ఉన్న విషయాలు. అలా మొదట ఐగుప్తును పరిపాలిస్తున్న ఒక రాజు ఉండేవాడు. చెప్పండి, ఒక రాజు ఉండేవాడని. ఆ రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేశానికి ఒక పారదేశిలా అనుకోండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు రికియోను. రికియోను అనండి. చెప్పండి, ఏం పేరు? రికియోను. ఈ వ్యక్తి మరి పరదేశిగా వచ్చినప్పుడు చూడండి, మన ఇన్స్టిట్యూట్స్ లో కూడా కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని బాగా సతాయిస్తారు. వాళ్ళకి ఏమి ఇవ్వరు. వాళ్ళకి ఏదైనా అవసరత ఉంటే వెళ్ళి నేర్చుకో, వెళ్ళి చూసుకో అంటారు. కొన్ని ఇలా ఉంటాయి పరిస్థితులు. కొంతమంది ఏమో కొత్త వాళ్ళు రాగానే సహాయం చేస్తారు. అమ్మ నీకేమైనా కావాలా, అమ్మ నీకు ఇంకేమైనా కావాలా, ఇంకా నీకు ఫస్ట్ టైం వచ్చావు, నీకేం తెలియదు కదా అని కొంతమంది సహాయంగా నిలబడి నేర్పిస్తారు. ఈ రెండు అనుభవాలు చూసారా? చెప్పండి. కదా. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా? పరదేశి లోపలికి రాగానే నీ యాటిట్యూడ్ ఎలా ఉందో దేవుడు కొలత కొలుస్తూ ఉంటారు. నువ్వు ఆ వ్యక్తిని ఏ కొలతతో కొలిచావో నీకు కూడా అదే కొలవబడుతుంది. తీర్పు అలా ఉంటది. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? అలా ఈ రికియోన్ అనే వ్యక్తి ఐగుప్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న ఆనందం ఏంటి? వాళ్ళు ఆకలి మంటలతో అలా ఆ స్టార్వేషన్ లో ఉండిపోవాలి. ఆకలితో వాళ్ళు అలా ఉండిపోవాలని వీళ్ళు చూస్తూ ఉంటారు. అలా ఈ వ్యక్తికి 2 రోజులైనా ఫుడ్ లేదు. చెప్పండి, ఏం లేదు? ఫుడ్ లేదు. కానీ ఈ వ్యక్తి చాలా తెలివైనడు కదా. ఏం చేశాడంటే ఈ రికియోన్ అనే వ్యక్తి వెళ్ళి కొంతమందిని ద్రవ్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఏర్పరచుకున్నాడు. మీ నాతో ఉండాలి, నేను ఏ పని చెప్తే చేయాలని. తెచ్చుకున్న తర్వాత వెళ్ళి అనౌన్స్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. చూడండి, ఇందు మూలంగా తెలియజేయబడినది ఏమనగా అని చాటింపు వేసి గవర్నమెంట్ వారి రూల్స్ అన్ని ప్రకటించేవాళ్ళు. మన చిన్నతనంలో మన తాతల కాలం నుంచి జరుగుతున్నదే అది. ప్రస్తుతం లేదనుకోండి, మొబైల్స్ వచ్చాయి కదా, మీడియా వచ్చింది కదా. అప్పుడు ఏ మీడియా లేదు కనుక ప్రజలు వీధుల్లోనికి వచ్చి, అంటే నియమింపబడిన వాళ్ళు వీధుల్లోనికి వచ్చి ఇలా చాటింపు వేసేవాళ్ళు. మీకు గుర్తుందా? ఇటువంటి అనుభవం గుర్తుందా? గుర్తుంది. గుర్తుంది.
రైట్. అలా ఈ వ్యక్తుల్ని నియమించి చాటింపు వేయడానికి పంపించాడు. ఏమనంటే ఇక్కడ నుంచి మీరు ఏ వ్యక్తిని పాతి పెట్టాలన్నా, దహన సంస్కారాలు గాని, పాతి పెట్టే పని గాని, శవం విషయంలో మీరు ఏది చెయ్యాలన్నా వెండి బంగారాలు ఇచ్చి అప్పుడే చెయ్యాలి. పన్ను కట్టాలి, శవాల కొరకు పన్ను కట్టాలి అని రాజుగారు ఆజ్ఞ చేశారు అని చాటింపు వేయించాడు. బాగా బలిష్ఠులుగా ఉన్నవారిని, బలంగా పుష్టిగా ఉన్నవారిని తెచ్చుకున్నాడు. డబ్బులు పెట్టి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇప్పుడు ఏం సేకరించడం ప్రారంభించాడు? వెండి బంగారాలు. వింటున్నారా? మరి ఇప్పుడు ఈ విషయం రాజుగారికి తెలీదు. ఐగుప్తులో ఉన్న రాజుగారికి ఈ విషయం తెలీదు. వీడు మిడిల్ మ్యాన్ పనులు చేస్తున్నాడు. మీకు అర్థమైందా? ఈ రిక్యాన్ అనే వ్యక్తి ఇలా చేసిన తర్వాత రాజుగారితో ఒక మీటింగ్ మామూలుగా అందరికీ ఉంటాయి చూసారా, అలా రాజుగారి సభ టైంలో అందరూ చెప్తారనమాట. రాజుగారిని అందరూ కలవలేరు కదా, ఎవరెవరు ప్రధానులు కలవగలరో వాళ్ళందరూ చెప్తారు. మండిపోయి ఉంటారు, కోపంతో రగిలిపోయి ఉంటారు, రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడని. ఎందుకంటే ఆస్తులు మొత్తం వారి వశమైపోతున్నాయి. వాడు నియమించే పన్ను చాలా భారంగా ఉంది ప్రజల మీద. తినే తిండి మీద పన్ను, ఇవన్నీ వేరు కదా. ఓ వ్యక్తిని చనిపోతే కూడా పన్ను కట్టాలంటే చావు ఎవరైనా ఆపగలరా అండి? ఆపలేరు. సో పన్ను కూడా కంపల్సరీ వాళ్ళకి వచ్చి చేరుతూ ఉంది. సో ఈ ప్లాన్ తో వాళ్ళు మధ్యలో చేస్తున్న పనిని రాజుగారికి వెళ్ళి చెప్పారనమాట అందరూ. రాజా, మీరు ఎందుకు ఇలాంటి రూల్స్ అన్ని పాస్ చేశారు? మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? మా ఆస్తులన్నీ మీ వశం అయిపోయాయి. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు, తినడానికి కూడా లేకుండా అయిపోతున్నాము. ఎందుకు ఎంత దుఃఖపెడుతున్నారు రాజు అని అడిగితే అప్పుడు రాజు చెప్తాడు, నేనేం చెప్పలేదే, నేను అలాంటి రూల్ ఏం చెప్పలేదే అంటే అప్పుడు రికియోన్ బండారం బట్టబయలేదు. మీకు అర్థమైందా? ఈ రూల్ ఎవరు మధ్యలో తీసుకొచ్చారు? రికియోన్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఈ రికియోన్ ను రప్పించండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞ పంపించారు. రికియోన్ వచ్చేటప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్న బలమైన, చాలా బలిసిన పశువులు, వెండి బంగారాలు, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ బౌన్సర్లు అంటే కొనుక్కొని వచ్చాడే, అంతకంటే ఇంకా బలంగా ఉన్న వాళ్ళని మళ్ళీ కొనుక్కొని వచ్చి వీళ్ళందరినీ కూడా రాజుగారు గిఫ్ట్ గా తీసుకుని వెళ్తాడు. అంటే మేళతాళాలతోటే తీసుకుని వస్తాడు అనమాట. రాజు ఎందుకు పిలిచాడు? చీవాట్లు పెట్టడానికి. కానీ రికియోన్ ఉద్దేశం ఏంటంటే, నేను ఏదో విధంగా ఫస్ట్ రాజుని కలవాలి, ఇలాంటి పని చేస్తే తప్ప రాజు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళరు. అన్ని కార్యాలు అయిపోతాయి, స్వామి కార్యం, స్వకార్యం. ఏది రాజుగారిని కలవాలి అనే ఆలోచన నెరవేరుతుంది, ఈయనకి రావాల్సిన ద్రవ్యము ఈయనకి ముడుతుంది. సో అటువంటి అబద్ధాన్ని పుట్టించాడు. ఎందుకు ఈ అబద్ధం నువ్వు మాట్లాడావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు అని పిలవడానికి? బాగా వానికి పనిష్మెంట్ ఇవ్వడానికి పిలిస్తే వాడేమో ఇన్ని గిఫ్ట్స్ ఎంత వింతగా ఆకట్టుకోవడానికి అన్ని చేసి తీసుకుని వెళ్ళాడు. రాజుగారు రికియోన్ బుట్టలో పడిపోయారు. చెప్పండి ఏమైంది? బుట్టలో పడిపోయారు.
ఎవరు? రాజుగారు. రాజుగారు. అప్పుడు రికియోన్ పని ఈజీ అయింది. ఇంకేం చెప్పాడు? రాజా, మీరు కూడా ఇలాగనే చెయ్యాలి అని చెప్పిన తర్వాత అది ఇంకా రాజ్యంలో అఫీషియల్ గా అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రధానులు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏమని? రాజు ఈ రూల్ ఎత్తేస్తాడని. కానీ రికియోన్ లోపలికి వెళ్ళాక రివర్స్ లో జరిగింది. ఆ ఆజ్ఞ ఎత్తివేయడం పక్కన పెట్టండి, అది ఇంకా అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఈయనకి ఎంత జ్ఞానం ఉందే, ఈ జ్ఞానానికి ఆయన మంత్రముగ్ధుడైపోయి, ఎవరు? రాజు, ఇక నీ పేరు ఈ రోజు నుంచి రికియోన్ అనబడదు, నీ పేరు ఈ రోజు నుంచి ఫరో అని మార్చాడట ఆ రాజు. ఏమండి, అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుంది. రాయించి ఉంచిన విషయం ఏంటి తెలుసా? నేటి వరకు వారి రాజుల్ని ఇక రాజు అని పిలవరు, ఫరో అని పిలుస్తారు. నేనేమంటున్నానంటే, అక్కడ ఫరోగా స్థిరపడడానికి వాడు చేసిన కార్యాలు ఎటువంటివో చూడండి, ఆ వంచన ఎటువంటిదో చూడండి. కానీ వాళ్ళందరూ కూడా ఇక సమ్మతించి తను ఎంత ఆనందించడం ప్రారంభించారు. ఫరోని బట్టి సంతోషం ఆనందంగా ఉండడం ప్రారంభించారు వాళ్ళు. రాజు తిట్టడానికి అని పిలిచి ఏమయ్యాడు? తన వైపు తిరిగిపోయాడు. తర్వాత ప్రజలు కూడా తన వైపే తిరిగిపోతారు అన్నమాట. ఇలా జరిగి ఇప్పుడు రాజు తర్వాత అంతటి వాడిగా ఉన్నాడు. ఎవరు? ఫరో. ఫరో అంటే ఎవరు? రికియోన్. అర్థమైందా? రాను రాను ఊరుకోడు కదా. రికియోన్ ఏం చేశాడంటే రాజుగారిని లేకుండా చేసి రాజుగారి స్థానంలోకి వచ్చేసాడు. నాట నుండి అందరికీ ఫరో అంటే ఇష్టమే. సో అందరూ కూడా ఒక్కటిగా కలిసికట్టుగా ప్రతి పాపంలోనూ కూడా కలిసికట్టుగా కదలడం స్టార్ట్ అయింది. ఇలా ఫరోలు స్థిరపడ్డారు. ఏ రాజునైనా వాడికి రాజు అని పిలవరు, ఏమని పిలుస్తారండి? ఫరో. అక్కడ గవర్నర్ గా, అక్కడ రాజుగా, ఇవన్నీ ఫరో రాసిందే శాసనం. ఇలా మారిపోయిన పరిస్థితులు వారికి ఏమైనా తక్కువ ఉందా? సంపదలు గాని సిరి గాని ఏవి తక్కువ లేవు. ఎంత రిచ్ గా ఉన్న ఆ ఐగుప్తుకు దేవుడు దాసులుగా, అంటే ఆ ఐగుప్తుకు తీర్పు తీర్చడానికి దేవుడు దాసుల్ని 400 సంవత్సరాల క్రితమే రెడీ చేశారు. మీకు అర్థమైంది ఇప్పుడు? వాళ్ళకి ఎవరు హేగిలో వాళ్ళనే తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. ఈ ఫరోకి ఇప్పుడు నిద్ర పట్టకుండా దేవుడు చేస్తున్నారు, కళలు చూపిస్తున్నారు. అప్పుడు ఫరో చేసిన పని ఏంటి? కళలకి భావం కావాలి. ఆ కళలకి భావం చెప్పే
ఆ ప్రయత్నంలో యోసేపు ఇప్పుడు ఫరో కింద ఫరో అంతటి వాడిగా హెచ్చింపబడ్డాడు. అలా దాసుల గృహమే అయినప్పటికీ కూడా ఏలుబడి చేసే విధంగా దేవుడు తన బిడ్డల్ని అక్కడ నిలబెట్టారు. అందుకే చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమకాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హల్లెలూయా. 6వ వచనం వరకు చదువునానా? ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖార్, జెబూలూన్, బెన్యామీన్, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. 6వ వచనం చదువురా. చదివానక్క. సరే. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. అది యోసేపును అతని అన్నదమ్ములందరూ ఏమయ్యారట? ఆ తరం వారందరూ చనిపోయారట. మరి కాలం అయిన తర్వాత చనిపోరా? చనిపోయారు. ఇప్పుడు 8వ వచనం చదువురా. మొదటి అధ్యాయం. ఎందుకును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అది ఇప్పుడు యోసేపుని ఎరుగని రాజు అంటే ఎవరు? ఇంకొక ఫరో. ఇంకా అప్పటి నుంచి ఫరో అనే పేరు స్థిరపడిపోయింది. ఫరో యొక్క మూలం అర్థమైంది కదా. మనం అంటాం కదా, వాడు అసలు శవాల మీద డబ్బులు ఏరుకోవడం అంటామే. ఇది ఇంకొంచెం అఫీషియల్ అన్నమాట. శవాల మీద పన్ను విధించడం. అలా వచ్చిన ఫరో అన్నమాట. దాని మూలం అది, దాని సోర్స్ అది. ఏదేమైనప్పటికీ కూడా యోసేపుని ఎరుగని రాజు రాజు అయ్యాడట, ఫరో అయ్యాడట. అప్పుడు వీరికి దాస్యత్వం అనేది మరీ ఎక్కువైపోయింది. అప్పటి వరకు వారికి అంత లేదు. అప్పటి వరకు దాని అర్థం ఏంటి? అంతవరకు యోసేపుని ఎరిగిన వారే ఉన్నారని కదా అర్థం. ఏమండి, అంతేనా? అంతే. మీ తాతలు వాళ్ళు పెద్ద సీఎం ఏదో అయ్యున్నారనుకోండి, మీరు ఎన్నో తరంలో ఉన్నా సరే వీళ్ళు వాళ్ళ తాలూకండి అని చెప్తారు. అలా ఆయన ఎవరో నాకు తెలియదు అన్న ఫీల్ రావాలి అంటే కొన్ని తరాలు గడవాలి. అలా యోసేపుని ఎరుగని రాజు వచ్చాడట. వచ్చిన తర్వాత తను చూస్తున్న విషయం ఒక్కటే, వీళ్ళు విస్తరించి అభివృద్ధి పొంది వీరి సంతానం చాలా మందిగా ఉండి అత్యధికముగా ప్రబలి ఉండడం చూసి ఇప్పుడు ఈయనకి వారి మీద కోపం వస్తుంది. ఇక వారి మీద ఏదో రకంగా శ్రమ పెట్టాలని, వారిని నిష్ఠూరపరచాలని, వారిని ఎలాగోలాగా లోపరుచుకుని కాలు కింద ఉంచుకోవాలని
కఠినముగా సేవ చేయించుకోవడం ప్రారంభించాడు ఈ ఫరో. అలా వాళ్ళు ఏమేమి ఇంకా దాస్యత్వం లోపలికి కూర్చుని వాళ్ళు వెళ్ళిపోవాలని, వాళ్ళని ఉంచాలని, తొక్కి పట్టాలని, నొక్కి పెట్టాలని మరి ఏమేమి పనులు చేశారో ఇంకా దేవుడు కొలత కొలవడం ప్రారంభం అయిపోయింది. వింటున్నారా? నువ్వు ఆయన ప్రజలకు ఏమేమి చేస్తున్నావో నీకు అదే చేయడం కోసం కొలత ప్రారంభం అయిపోయింది, తీర్పు ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు ప్యారలల్ గా ప్రభు ఏం చేస్తున్నారంటే, ఇది ఒక్కటి గ్రహిద్దాం. ప్యారలల్ గా ప్రభు ఏం చేస్తున్నారంటే, ఆ తీర్పు తీర్చే సమయం నీకు స్వాస్యం కలగాలని. చెప్పండి అన్నమాట. తీర్పు తీర్చే ఆయన న్యాయ విధులు నేర్పిస్తున్నారు. తీర్పు అందరికీ ఉంటుందా లేదా? నీతి నీతి న్యాయం అందరికీ ఒకటేనా కాదా? అందుకే ప్రభు ఏమంటున్నారంటే, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, నా ధర్మ విధులు ఎలా ఉంటాయో తెలుసుకోండి, నా నీతి న్యాయములు ఎలా ఉంటాయో తెలుసుకోండి, దాని ప్రకారం నడవండి. అప్పుడు తీర్పు తీర్చే సమయం మీరు ఎస్కేప్ అయిపోతారు. మీకు పనిష్మెంట్ ప్లేస్ లో స్వాస్యం దొరుకుతుంది. మీకు పనిష్మెంట్ ప్లేస్ లో ఎందుకు? మీరు ఏ కొలతతో కొలిస్తే మీకు ఆ కొలత అక్కడ ఇవ్వబడుతుంది కదా. మీకు ఒకటి జ్ఞాపకం చేయనా? ప్రభు మేఘారూఢుడై తన దూతలతో వస్తున్నారట. మనుష్య కుమారుడు అలా వచ్చిన తర్వాత గొర్రెల్ని కుడి వైపు, మేకల్ని ఎడం వైపు నించోపెట్టిన తర్వాత మేకలతో అంటున్నారు, నేను ఆకలి కొన్నాను, మీరు ఏం చేయలేదు. వస్త్రహీనుడై ఉన్నాను, మీరు నాకేమి ఇవ్వలేదు, వస్త్రాలు ఇవ్వలేదు. అంటే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వెప్పుడు ఇలా చేసావంటే అని అంటారు, ఇలాంటి వారికి ఒకడికి చేస్తే నాకు చేసినట్టే చెప్పారు. నేను దిగంబరినిగా ఉన్నాను, నువ్వు నాకు బట్టలు ఇచ్చావు అని ఇటు పక్క ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అడిగారు, మేమెప్పుడు ఇచ్చామయ్యా అంటే అప్పుడు అని చెప్తున్న మాట, ఒకసారి చూడండి మత్తయి సువార్త 25:40 చదువునానా? మత్తయి సువార్త 25:40. అక్క మత్తయి సువార్త 25:40 40. అందుకు రాజు, మెక్కి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. ఇప్పుడు అర్థమైందా? మిక్కిలి అల్పులైన వీరికి నువ్వేం చేస్తున్నావో అది డైరెక్ట్ గా ప్రభువుకి చేసినట్టే లెక్క. నువ్వు వారికి బట్టలు లేనప్పుడు నువ్వు బట్టలు ఇచ్చావా అంటే ప్రభువుకి ఇచ్చినట్టు. నువ్వు వారికి ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టావా అయితే అది నువ్వు ప్రభువుకి చేసినట్టు. నువ్వు వారి బాధల్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఆదరించావా అంటే అది ఆయనకి ఆదరించినట్టు. మనం ఇక్కడ వారికి ఏమేమి చేస్తున్నాం అవన్నీ ఆయన మీద పడతాయి, అది ఆయనకే చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ మనం బాధ పెట్టామనుకోండి, అక్కడ ఆయనకి చేసినట్టే, ఆయన అక్కడ బాధపడుతూ ఉంటారు. మేము హింసించామనుకోండి, అక్కడ ఆటోమేటిక్ గా వారి మీద హింసించినట్టే. ఇప్పుడు మీకు అర్థమైందా?
ఫరో చేస్తున్న పని ఏంటి ఇప్పుడు అర్థమైందా? యోసేపుని ఎరుగని రాజు అయిన ఆ ఫరో కఠినంగా సాగు చేయించుకోవడానికి వారి మీద వెట్టి పనుల మీద కోసం చేయించడం కోసం అధికారులు నియమించాడు. ఇప్పుడు ఈ కొలత ప్రకారం ప్రభు అక్కడ ఏం చేస్తారు వీళ్ళకి చెప్పండి? తీర్పు ఎలా ఉంటది? ఇదే హయ్యర్ స్టేట్ లో ఉంటది. ఎలా ఉంటుందో చెప్పనా? మోషేని నైల్ నదిలో పాడేయడానికి, మోసే కాలంలో మగపిల్లలందరినీ కూడా చంపడానికి, నైల్ నదిలో పడేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఎవరు? ఈ ఫరోనే, యోసేపుని ఎరుగని ఈ ఫరోనే. కానీ దేవుడు వీళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రంలో కలిపేశారు. గుర్తుందా? గుర్తుందా? సో ఆయన తీర్పులు ఎలా ఉంటాయంటే వీళ్ళు చిన్నది చేస్తారు, వాళ్ళు ఆయన ఎక్కువ చేస్తారు. వీళ్ళు చిటికేస్తే ఆయన చప్పట్లు కొడతారు. అంత వ్యత్యాసం ఉంటది అంటున్నా నేను. వీళ్ళు వేలు చూపిస్తే ఆయన తన బాహువును చూపిస్తారు. ఇక్కడ కొంచెం అవమానమే ఉంటది, కానీ అక్కడ యుగ యుగాల అవమానం నానా. దేవుడే తీర్పు తీర్చే లెవెల్లో ఉంటది. తీర్పు పక్కనే ప్యారలల్ గా ఏముండాలి? కొలత. చెప్పండి, కొలత. అది ఇప్పుడు అర్థమైందా? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదంలో ఒక పార్ట్, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను అని చెప్తున్న దాని లెవెల్ అర్థమైందా? నీకే కొలత కొలుస్తారో వాళ్ళకి నేను అదే కొలత కొలుస్తాను. అబ్రహాం పిల్లల్ని దూషించారనుకోండి, చెప్పండి, ఇప్పుడు కొలత కొలిచే వాళ్ళు పక్కనే ఉంటారు. మీకు అర్థమైందా ఈరోజు మాట? హలో, కొలత కొలవడానికి ఇది మనుషుల కొలత కాదు. ఒక మాట చూడండి, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనం చదివినాను ఒకసారి. ఒకసారి చెప్పండి రెఫరెన్స్. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15-16 వచనాలు చదవరా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు అని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణమును చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. 17 కూడా చదవండి. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఇక్కడ చూసారా, నాతో మాట్లాడుతున్న వాని యొద్ద ఏముంది? బంగారు కొలకర్ర ఉండెను. ఎవరు ఈయనతో మాట్లాడుతున్న ఆయన? ఉగ్రత పాత్రలు పట్టుకున్న దూత. ఆ దూతల్లో ఒక దూత. అంటే ఈ కొలత కొలుస్తున్నది ఎవరు? దూత అని చెప్పండి. దూత. మనుషులు ఏదో అన్నారని మనం అంటాం కదా, నేను ఇలా అన్నానని నువ్వు ఇలా చేసావు, నేను అప్పుడు ఇలా చేశానని ఇప్పుడు నాకు ఇలా చేసావు అని మనం కొన్ని కొలతల గురించి చెప్తూ ఉంటాం. మీకు అర్థమైందా? మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. అప్పుడు నేను అలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తాను, లేదంటే అప్పుడు నేను అలా చేశాను కాబట్టి ఆ మెయిల్ చేశాను కాబట్టి దానికి ప్రతిగా వీళ్ళు ఈ మెయిల్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి మన కొలతలు వేరు. కానీ ఇక్కడ అది కాదు. కొలత కొలవడానికి దేవుడు దూతని నియమించారు.
ఇంకొక యాంగిల్లో కూడా చూద్దాం రండి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం చదవండి. మొదటి నుండి ఒక 5 వచనాలు చదవండి. 4 చాలండి. అదే మొదటి నుండి 4 వచనాలు చదవండి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనపడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎంతైనదని కొలిచి చూడబోచున్నానని. దూత బయలుదేరగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొని వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి యెరూషలేములోని మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా నుండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. సో ఇక్కడ కొలత వేయడానికి ఎవరు బయలుదేరారు? దూత బయలుదేరారు. ఇప్పుడు అర్థమైందా నాన్న? నీ కన్నీళ్ళు, నీ కష్టము, నీ బాధ, నీ క్రియలు అన్ని కొలత వేయబడుతున్నాయి. మనుషుల కొలత కాదు, దూత కొలత. మన ఉద్దేశంలో మన క్రియలు, మన కష్టము, సహనము అన్ని కొలత వేయబడుతున్నాయి. దూత కొలత. ఒక వ్యక్తిని నువ్వు ఎలా చూస్తున్నావు అని దేవుడు కొలత వేయడానికి ఆల్రెడీ కొలకర్ర ఇచ్చి పంపించేశారు. ఎత్తు, వెడల్పు అన్ని కొలత వేస్తున్నారు. పొడుగు కూడా కొలత వేస్తున్నారు. యేసు ప్రభు యొక్క ప్రేమ యొక్క కొలత గుర్తుందా? అంతము వరకు ప్రేమించేంత కొలతతో ఆయన కదులుతున్నారు. కానీ ఆయన ఉగ్రత కూడా అంతము వరకు ఉంటది నానా. తన కొరకు ఏర్పరచుకున్న వారికి ఆ ప్రేమ యొక్క కొలత అంతం వరకు పడింది. మరి ఏర్పాట్లో లేని వారికి ఉగ్రత కొలత అక్కడ పడలేదా? భూమి మీద మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్, మన ఉద్దేశాలు, తలంపులు, ఊహలు అన్ని కూడా ఎలా మార్చుకోవాలో ఆయన నీతి, ఆయన రాజ్యం వెతికితే మాత్రమే అర్థమవుతుంది. ఇది నాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు దానిని సంపాదించుకోలేరు. వెతకకుండా దొరకదు, కనిపెట్టుకోకుండా దొరకదు. వెతుకుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏ ఉద్దేశంతో వెతుకుతున్నారని దేవుడు టెస్ట్ చేస్తారు, తర్వాతనే ఇస్తారు. ఎదురు చూస్తూ కనిపెడుతున్నప్పుడు కూడా మీరు ఏ ఉద్దేశంతో కనిపెడుతున్నారని టెస్ట్ చేసి ఇస్తారు. ఒక్కటే, ప్రభు యొద్ద నీకు ఏమైనా కావాలి అని ఉందా? అయితే భూమి మీద ఆయనకి కావాల్సింది నువ్వు చెయ్యి. చెప్పండి అన్నమాట. భూమి మీద నువ్వు అది చేస్తేనే దొరుకుతుంది నాకు. బికాజ్ ఆయన కొలతలు వేయడం ప్రారంభించారు ఆల్రెడీ. అది మనుషులు సాక్ష్యంతో కాదు, అది దూత యొక్క కొలత, దూత యొక్క సాక్ష్యంతో ఆల్రెడీ వేయబడుతుంది. ఇంకా చెప్పండి, ఎవరు తప్పించుకోగలం? ఎవ్వరు తప్పించుకోలేము. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? ఈ 2-3 రోజులు
దేవుడు ఆయన 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 కొలతకి ఆయన తీర్పులు ఎలా ఉంటాయని చెప్పుతూ ఏం చేస్తున్నారంటే మనలో మార్పుకి మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఆజ్ఞ అనే దాని మీద మనం పెట్టిన శ్రద్ధ వేరు, జడ్జిమెంట్ మీద మనం పెట్టవలసిన శ్రద్ధ వేరు. అవునా కదా? నేనేమన్నంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పనిష్మెంట్ అయినా కనీసం డిస్ప్లేస్ అయిందేమో. ఆదాం మీద శాపం వచ్చిందా? అవ్వ మీద శాపం వచ్చిందా? రాలేదు. ఎవరి మీదకి వచ్చింది? దాన్ని ఇనిషియేట్ చేసిన సర్పం మీదకి వచ్చింది. న్యాయ విధులు అలా డిస్ప్లేస్మెంట్ ఉండదంటున్నా. న్యాయ విధుల విషయంలో జడ్జిమెంట్ కి డిస్ప్లేస్మెంట్ లేదు, వేరే వారి మీదకి పంపరు, మనమే ఫేస్ చేయాలి. అది మనమే ఫేస్ చేయాలండి. ఇప్పుడు చెప్పండి, ఎలా పడితే అలా ఆలోచించేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అటువంటి విషపు చూపు చూసేసి, కొలత చాలా భయంకరంగా ఉంటది. ఈ తీర్పు చాలా భయంకరం. నువ్వు గ్లాస్ అంతా చేస్తే ఆయన ఊటలంతా చేస్తారు. అది మేలైన కీడైనా. ఆయనకి ఇష్టం లేకుండా గ్లాస్ అంతా భూమి మీద చేస్తే ఆయన అక్కడ అగ్నిగంధకాలతో మండే ఆ గుండం అదొక ప్రవాహమే, దానిలో పడేస్తారు. అలా కాకుండా నువ్వు ఆ గ్లాస్ అంతా మేలు చేసావు అనుకో, జీవనది జలంలో ఊటలు, ఆ ప్రవాహం, ఆ నది అక్కడ పెడతారు. ఎవరిది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారండి, దేవుడేమి ఉంచుకోరు. చివరిగా ఒక్క మాట చెప్పనా, నువ్వు కనీసం రీజన్స్ చెప్పడానికి కూడా అవకాశం దేవుడు ఎవరంటున్నా నేను. ఎందుకంటే దూతలు రికార్డ్ చేస్తున్నారు. చెప్పండి అన్నమాట. దూతలు రికార్డ్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా మన క్యారెక్టర్ మార్చుకోవడానికి రెడీ అయిపోదాం. ఇది ఎందుకు ఇలా అని ఇంకా ప్రశ్న వస్తుందా జీవితంలో? చెప్పండి. ఈ కాన్సెప్ట్ అర్థం అయ్యింది అంటే చాలు, ఇంకా ఎవ్వరికి కూడా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇది అనుమతిస్తున్నారు అనే ప్రశ్నే రాదు. నిన్ను దాసులుగా ఎవరైనా హింసిస్తున్నారా? వాళ్ళు హింస తెచ్చుకోవడానికే ఈ పనిని చేస్తున్నారు. నిన్ను ఆశీర్వదిస్తున్నారా? వారి ఆశీర్వాదం పొందేటట్లు దేవుడు దాన్ని అనుమతించారు. ఉన్న స్థలంలో, ఉన్న ఏరియాలో నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకు. చెప్పండి అన్నమాట. ఉన్న స్థలంలో ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.